హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? సప్త శనివారాల వ్రతంలో 4వ వారం పూజ అయితే మనం చేసుకున్నామండి. ఈరోజు ఈ వారం అయితే పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఈ వారం అయితే తులసి మాల అనేది దొరకలేదండి షాప్లో. అంటే షాప్లో నేను ఎప్పుడు కూడా తెచ్చుకుంటాను కదా, ముందుగానే చెప్పాను. నేనే తెచ్చుకొని స్వయంగా నేనే కట్టుకొని స్వామివారికి అలంకరించుకుంటానని. బట్ నేను ఈసారి నాకు ఉదయం ఖాళీ లేకపోవడం వల్ల షాప్కి వెళ్ళడానికి అవ్వలేదు. సో ఈవినింగ్ అయితే వెళ్ళాను, బట్ అప్పటికే తులసి అంతా అయిపోయిందని చెప్పారు షాప్లో వాళ్ళు. సో మినిమం ఒక 6 ఎమ్మెనే ఉంటే బాగుంటుందని చెప్పి నేను స్వామివారికి ఒక రెమ్మైనా సమర్పించాలని చెప్పి అక్కడ షాప్లో ఆయన్ని వాళ్ళ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుదైతే ఒక 2 రెమ్మలు అయితే తీసుకున్నాను. తులసిమాల అయితే కట్టుకోవడానికి మరి తులసి లేదు కదా, సో అందుకని కట్టలేకపోయాను. ఈసారి అయితే పూలమాల చూడండి ఎంత అందంగా ఉందో, లిల్లీ పూలతో డెకరేట్ చేశానండి. నాకైతే స్వామివారిని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. మాల కూడా చాలా చక్కగా వచ్చింది. ఏం లేదండి, సూది పెట్టి గుచ్చేసాను అంతే. నాకు కూడా పూలు కట్టడం సరిగ్గా రాదు. వచ్చినంతలో సూదితో ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తాను నేనైతే. ఈసారి పిండి దీపాలు కూడా చాలా చక్కగా వచ్చాయి. స్వామివారిని అయితే అలంకరణ చాలా బాగా చేశాను. నాకైతే ఈసారి చాలా ఆనందంగా అనిపించింది స్వామివారిని చూస్తుంటే. నేనే స్వామివారికి దిష్టి పెడుతున్నానేమో అన్నంతలాగా అనిపించింది. అసలు స్వామివారికి దిష్టి తీయాలి సాయంత్రం నాకు తెలిసి. స్వామివారు అయితే చాలా నిండుగా కలకలలాడుతూ అందంగా చక్కగా నీట్గా కనిపిస్తున్నారండి. దీపాలు కూడా చాలా బాగా వచ్చాయి, పిండి దీపాలు అయితే. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ పూజ చేయండి. మీరు ఏదైతే మొక్కుకొని ముడుపు కట్టుకుంటారో ఆ ముడుపునైతే ప్రతి వారం కూడా పూజలో పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఏం సమస్య లేదండి, కొత్తగా స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. ఏం లేదండి, జస్ట్ మీరు ఈ స్వామివారికి పెద్దగా ఏం కోరికలు ఉండవండి. మీకు ఉన్నంతలో మీరు ఎంతలో చేస్తే అంతతో సంతృప్తి చెందుతారండి. ఈయనైతే స్వామివారు ఏడుకొండల వాడు, మీకున్నంతలో చేసినా సంతృప్తి చెందుతారు. సో వీలైతే తప్పకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా మొదలు పెట్టండి. మా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.